అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియో తీద్దాం అనుకుంటున్నా. చిన్నప్పుడు మనం పేపర్తో బొమ్మలు అయితే చేసేది. బొమ్మలు అంటే మామూలుగా షిప్ కానీ, అంతేకాకుండా కప్స్ కానీ, ఇంకేమైనా చిన్న చిన్న బార్డ్స్ కానీ ప్రిపేర్ చేసేది మనం అయితే. సో ఇప్పుడైతే ఒక పేపర్ అయితే తీసుకుంటున్నాను. నేను పేపర్ తీసుకొని పేపర్లో అయితే మనం అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేద్దామని ఒక పేపర్ అయితే తీసుకున్నా. పేపర్ తీసుకున్నాక మనం అయితే దాన్ని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేయాలి. సో నేనైతే ఫస్ట్ అయితే ఇక మీరు చూస్తున్నారు కదా, దానికి చిన్న హోల్స్ ఉన్నాయి అనమాట. ఆ హోల్ అయితే కట్ చేసుకోవాలి. సో హోల్ కట్ చేసుకున్న మనకైతే సీజర్ కావాలి. సీజర్తో అయితే నేనైతే హోల్స్ కట్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసినాక సీజర్ అయితే కట్ చేసిన తర్వాతకి ఏంటంటే, ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించిన దగ్గర ఏమైందంటే, మనం ఈ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి పేపర్ అయితే సీజర్తో కట్ చేసినాక అయితే మనకైతే పేపర్ అయితే స్క్వేర్ షేప్లో వచ్చినాక దాన్ని మళ్ళీ మనం స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనం అయితే జస్ట్ స్క్వేర్ మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం 4 సైడ్స్ అలా ఫోల్డ్ చేసుకున్నాక అలా వచ్చింది అనమాట. వచ్చినాక మనం మళ్ళీ స్క్వేర్ షేప్లో మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినాక మళ్ళీ 4 సైడ్స్ అయితే మనం మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో అయితే మనం అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. చేశాక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసినాం అనుకో, చేశాక మళ్ళీ చిన్నగా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేశాక మళ్ళీ మన లాస్ట్కి అయితే ట్రయాంగిల్ షేప్లో కాకుండా స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది. స్క్వేర్ షేప్లో వచ్చినాక దాన్ని జస్ట్ అలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ 4 సైడ్స్ అలా ఫోల్డ్ చేసినాక మనకైతే ఫైనల్ అయితే మనకైతే షిప్ అయితే వస్తుంది అనమాట. ఈ షిప్ అయితే మనకు వచ్చినాక అయితే దీంట్లో అయితే మనం ఏమైనా వర్షం వచ్చినప్పుడు కూడా పైన కప్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి చిన్నప్పుడు అయితే చేసి చాలా వర్షాలలో అయితే వదిలేసేది మన స్కూల్ లైఫ్లో. సో మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి షిప్స్ కానీ ఇంకా ఇలాంటి ఎన్నో చేసి ఉంటారు కదా. సో చేసినట్టయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఒకరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా థాట్స్ ఉంటే మనకైతే మన ఛానల్లో కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. బాయ్.